నన్నేంటి కొత్తగా చెల్లెమ్మ అంటున్నారు? ఇలాంటి వాళ్ళని అమ్మమ్మ అంటే ఫీల్ అవ్వాలి కానీ చెల్లెమ్మ అంటే ఫీల్ అవ్వడం ఏంటండి? అదే ఎందుకు అని. ఈ కుర్రోడు మీ అబ్బాయే కదండి? మా ఆంటీ పెద్ద అబ్బాయి. ఆహా. ఇదిగోండి ఈ అమ్మాయి మా అమ్మాయి, పేరు సన్నజాజి. ఇందాకే చెప్పారు కదా, చాలా సుకుమారంగా ఉంది. అయితే మీకు ఓకే కదా? ఈ అబ్బాయి కూడా ఓకే అన్నాడు. సో మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేస్తే మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. మంచి చెడ్డానా? దేనికండి? అదే మరి, మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఒక అమ్మాయి ఉంది. మీ అబ్బాయి ఏమో క్యూట్ గా ఉన్నాడు, మా అమ్మాయి ఏమో సన్నజాజిలాగా ఉంది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేస్తావానండి. మాకు 100 ఎకరాల పొలం ఉందండి. ఏం మాట్లాడుతున్నారండి? 100 ఎకరాల పొలం ఉంటే ఎవరి భర్తని ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? భర్త ఎవరు భర్త? ఎవరికి భర్త? ఆయన నాకు భర్త. ఈ అమ్మాయి మా కూతురు, ఆయన మా అల్లుడు. ఓ మై గాడ్, అతనికి పెళ్ళైపోయిందా? కుర్రాన్ని చూస్తుంటే నాజుగా నవనవలాడుతుంటే పెళ్లి కాని కుర్రోడేమో అనుకున్నానండి. పెళ్ళి అయిపోయింది అనమాట. సర్లేండి, ఏం చేస్తాం. ఏమనుకోక బాబు, ఏమనుకోకమ్మా. ఆయన లెక్క ఇదే అనుకుంటానే. అవునరా, అనవసరంగా భయపడ్డాను. పదమ్మా. నాన్న, ఆ కుర్రాడు మిస్ అయ్యాడని నువ్వేమీ ఫీల్ అవ్వకు. ఇందాక చెప్పిన కుర్రాడు వచ్చినప్పటి నుంచి ఇందాక కుర్రోడు అంటున్నావు. ఇంతకీ ఎవరమ్మా? రావడంతోనే నా మనసు దోచేసుకున్నాడు. నిన్ను చూసి నీ మనసు దోచుకుని అంత కక్కుర్తిగాడు ఎవడున్నాడు? ఎవరమ్మా? అదిగో అక్కడ. అమ్మా, కుర్రోడు కొంచెం లావు ఉన్నట్టున్నాడు. మీ అమ్మాయి అన్న సన్నగా తీగలా ఉందంటండి. వాడు లావుగా ఉన్నాడు, మీ అమ్మాయి గారు లావుగా ఉన్నారు. మ్యాచ్ అయిపోతుందండి. అంతేనంటవా? సరే అయితే ఆ కుర్రోడితోనే మాట్లాడతాను. నాన్న వద్దు నాన్న, ఇందాక కూడా అలాగే స్ట్రైట్ గా మాట్లాడితే ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది అన్నారు. మనం ఎంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా పెళ్ళైపోయింది అనుకో, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ అబ్బాయికి పెళ్ళైందో లేదో, నా మీద లైకింగ్ ఉందో లేదో నేను మెల్లగా తెలుసుకుంటాను. పాప చెప్పిన ఐడియా బాగుంది. ఎలాగో 2 రోజులు ఉంటారు కాబట్టి ఈ లోపల పాప కుర్రోడిని దువ్వేస్తుందిలేండి. అవును నాన్న, దువ్వేస్తాను నాన్న. అంతేనంటవా? అయితే దువ్వేయి. సూర్యం, ఒరే సూర్యం, ఏమైందన్నా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ దుర్మార్గుడు నీ కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి తీసుకుపోతున్నాడు. ఎవడ్రా? ఇంకెవరు? మన ఊర్లో ఉన్నాడు కదా, ఆ విధవే లాక్కుపోతున్నాడు. అమ్మా లక్ష్మి, లక్ష్మి! పద చూద్దాం. ఆగవే. వదలను. ఎక్కడికి పారిపోతావే? నన్ను వదలు, వదలు, నన్ను వదలు, వదలు. పిన్ని, రా పిన్ని, పిన్ని, నన్ను కాపాడు పిన్ని. పిన్ని రాడు, బాబాయ్ రాడే. బావ నేనే దిక్కు. పట్టుకోండిరా దీన్ని. వద్దు, వద్దు, వదలను. అరే వదలరా! నా మీదే చేయి చేసుకుంటావరా?
ఎవరు నువ్వు? నేనెవరనేది తర్వాత. నువ్వేంటి ఊర్లో దౌర్జన్యం చేస్తున్నావు? ఇది నా ఊరు, నా ఇష్టం. నేను దాన్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇష్టపడితే సరిపోదు, ఈ అమ్మాయి కూడా ఇష్టపడాలి. నాకు ఇష్టం లేదండి. బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఏమండి, ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎవరో మాట్లాడరు, అడుగు కూడా ముందుకేరు. రై, ఇది తప్పురా. ప్రెసిడెంట్గా చెప్తున్నాను, మర్యాదగా ఆ పిల్లను వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇలాంటి అల్లరి చేయకు. ఎవడకరా ప్రెసిడెంట్? ఈ ఊరికి ప్రెసిడెంట్ ఏమో, నాకు కాదు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుగా నీకు? నువ్వు రావే. నా ఊరికొచ్చి నా మీద చేస్తావే, దీని సంగతి చూడండి రా. పల్లవి, అమ్మా, ఈ మొండి కత్తులు నన్నేం చేస్తాయి? నేను చూసుకుంటాను. నువ్వు కత్తి చూపిస్తే ఇక్కడున్న వాళ్ళు భయపడతారేమో, నేను భయపడను.